హలో ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం క్రిస్మస్ ట్రీస్ అండ్ ఆర్నమెంట్స్ చూపిస్తున్నానండి. అది ఎక్కడ అంటే శ్రద్ధ ఎక్స్టెన్షన్లో క్రిస్మస్ ట్రీ చూసారా ఎంత బాగా పెట్టారో వాళ్ళు. ఇది ఎక్కడుంది అని అంటే సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో ఉంది. అంటే మనకి అపోలో హాస్పిటల్ ఉంటుంది కదా, దాని పక్కన అనమాట. ఇక్కడ డిఫరెంట్ స్టార్స్ ఉంటాయి, డిఫరెంట్ ఆర్నమెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ ట్రీస్ ఉంటాయి, క్రిస్మస్ ట్రీస్. శాంటా క్లాస్ కూడా ఉన్నారు ఇక్కడ. చాలా బాగుంది. వాళ్ళన్నీ డెకరేట్ చేసి పెట్టారనమాట, మనకు ఐడియాస్ కూడా ఇవ్వడానికి. ఇదిగా ఎంట్రన్స్లో ఇలా ఉంటుందండి, చాలా బాగా చేశారు. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎల్ఈడి స్టార్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి అన్నమాట. మీకు ఎవరికైనా ట్రై చేయాలి అని ఉంటే డెఫినెట్గా ఒకసారి ఇక్కడికి వెళ్ళి ట్రై చేయండి. ప్రైజెస్ కూడా స్టార్టింగ్ ఫ్రమ్ 55 రూపీస్ ఉన్నాయి. ఆర్నమెంట్స్ అయితే చాలా బాగుంది. డీర్స్ అయితే 1250, చిన్నవైతే 1250, పెద్దవైతే 2000 చేంజ్ అనుకుంటా. ఇది లోపల ఇక్కడ మంచిగా డెకరేట్ చేశారు. క్రిస్మస్ జీసస్ పుట్టినప్పుడు అదంతా మనకి నా చిన్నప్పుడుది నాకు చాలా గుర్తొచ్చేసింది అనమాట. నాకు ఇవన్నీ చూస్తుంటే అందుకే నేను వీడియో తీసుకొచ్చా అని అడిగాను వాళ్ళని. జీసస్ పుట్టినప్పుడు గొర్రెల కాపర్లు వీళ్ళందరూ ఉంటారు అనేసి అనేవాళ్ళు కదా, అలాంటివన్నీ ఇక్కడ బాగా డెకరేట్ చేశారు. యాక్చువల్గా మా స్కూల్లో కూడా ఇలా డెకరేట్ చేసేవాళ్ళు అనమాట. సో చాలా బాగుంది. నాకైతే డిఫరెంట్ ఆర్నమెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ శాంటా క్లాసెస్ ఉన్నారు. ఇక్కడ పైన్ ట్రీస్ ఉన్నాయి, క్రిస్మస్ ట్రీస్ అయితే డిఫరెంట్ స్టార్స్ ఉన్నాయి. చాలా బాగుంది. ఇక్కడ మీకు ఎవరికైనా ట్రై చేయాలి అని ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. యాక్చువల్గా పిక్చర్ అయితే ఇలా ఉందన్నమాట. శాంటా క్లాస్ ఇలా ఉన్నారు, బయటేమో పెద్ద శాంటా క్లాస్ ఉన్నారు, ఇక్కడేమో ఇలా ఉన్నారు. ఈ సెట్ కూడా మనకి ఇస్తారంటండి, అంటే మనం డెకరేట్ చేసుకోవాలి. ఈ సెట్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఇవేమో మొత్తం క్రిస్మస్ ట్రీస్ అన్నమాట. క్రిస్మస్ ట్రీస్ అండ్ ఎల్ఈడి స్టార్స్ అన్నమాట. ఇవి ఎల్ఈడి డేర్స్ ఉన్నాయి, అలా రకరకాల బొమ్మలు ఉన్నాయి. గిఫ్ట్ ప్యాక్స్ ఉన్నాయి, ఎల్ఈడి గిఫ్ట్ ప్యాక్స్, ఎల్ఈడి స్టార్స్, ఎల్ఈడి డియర్స్, ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట. క్రిస్మస్ ట్రీస్లో కూడా చిన్నది నుంచి పెద్దది వరకు చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా మంచిగా ఉన్నాయి. మీరు ఎవరికైనా ట్రై చేయాలని ఉంటే డెఫినెట్గా ఇక్కడికి వెళ్ళి చూడండి ఒకసారి. మనకి ఒక ఐడియా వస్తుంది మనం క్రిస్మస్ ట్రీని ఎలా డెకరేట్ చేసుకోవచ్చు ఏంటి అనేది. హ్యాంగింగ్స్ అయితే చాలా ఉన్నాయండి. బెల్స్, ఇలాగ బాల్స్ లాగా ఉన్నాయి కదా, అందులో కూడా లైట్స్ పెట్టుకోవచ్చు. అవి ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్, ఇవన్నీ క్రిస్మస్ ట్రీస్ అన్నమాట. డిఫరెంట్ సైజెస్ అని చెప్పాను కదా, డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ కలర్స్ కూడా. వైట్ కలర్ కూడా ఉంది చూసారా. ఇక్కడేమో పైన్ ట్రీకి నీడిల్ పైన్ ట్రీ అంట. ఇవి అంటే రకరకాల పేర్లు ఉన్నాయి వాటికి కూడా. క్రిస్మస్ బెల్స్, ఆర్నమెంట్స్ అన్నమాట ఇవన్నీ. ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేశానండి, థర్మాకోల్తో డెకరేటివ్ ఐటమ్ చేశారు వాళ్ళు. అది హ్యాంగింగ్ చేసుకోవాలన్నమాట. అదైతే ఎంత బాగుందో, చాలా బాగుంది. కాకపోతే అది హ్యాంగ్ చేసుకోవాలన్నమాట పైనుంచి మనము. సో అది మా ఇంట్లో పాసిబిలిటీ లేదు కాబట్టి నేను అది తీసుకోలేదు. సో ఇలా డిఫరెంట్గా చూసారు కదా. శాంటా క్లాసెస్ కూడా ఇక్కడ ఉన్నారు. అది ఇందాక చూసింది పొడవుగా ఉంది, అదొక డిఫరెంట్ శాంటా క్లాస్. ఇవన్నీ చిన్న శాంటా క్లాసెస్ ఉన్నారు. ఇవి మనం క్రిస్మస్ ట్రీ మీద పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇవి చిన్న డియర్స్, ఇవి తక్కువ రేటే ఉంటాయి అనుకుంటా. ఇవి ఎంత అని నేను అడగలేదు. ఇవన్నీ ఆర్నమెంట్స్ అన్నమాట, డిఫరెంట్ ఆర్నమెంట్స్. ఇవి 55, 70, 99 రూపీస్ అలా ఉన్నాయి. స్టార్స్, డ్రమ్స్, బాల్స్, ఇలాగా. ఇంకా ఏం చెప్పాలి, గిటార్లు అవి కూడా ఉన్నాయి ఆర్నమెంట్స్లో. ఇవన్నీ ఉన్నాయన్నమాట. మెరీ క్రిస్మస్ అని ఇలా పెద్దవైతే నేను తీసుకోలేదు. నేను ఏం తీసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. ఇలా డిఫరెంట్గా శాంటా క్లాసెస్ డిఫరెంట్గా ఉన్నారు ఇక్కడ. బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మనం వెళ్తే డెఫినెట్గా ఒక మినిమం 2 to 3 hours అన్నా ఇక్కడే ఉండిపోతామేమో అని నాకు అనిపించింది. అంత బాగుందన్నమాట. ఇక్కడ ఐడల్స్ కూడా ఉన్నాయండి, క్రిస్టల్ ఐడల్స్ ఉన్నాయి.
అవి కూడా బాగున్నాయి. ఇవి పైన అనమాట హ్యాంగ్ చేస్తున్నారని చెప్పేసి అన్నాను కదా, ఇవన్నీ క్రిస్మస్ బెల్స్ బాల్స్ అన్నీ కలిపి అనమాట. కొన్నేమో కలిపి ఉన్నాయి, కొన్నేమో సెపరేట్గా ఉన్నాయి. డిఫరెంట్ కలర్ బాల్స్ ఉన్నాయి, ప్లస్ డిఫరెంట్ శాంటా క్లాసెస్ దాని మీద పేర్లు డిఫరెంట్ ఉన్నాయి. థర్మాకోల్తో బెల్స్ ఉన్నాయి, చాలా రకరకాలు ఉన్నాయి అన్నమాట ఆర్నమెంట్స్ అయితే. కానీ ప్రైజెస్ వైజ్ అయితే కూడా నాకు కొంచెం పర్వాలేదనే అనిపించిందండి. శ్రద్ధ ఎక్స్టెన్షన్ అంటే ఎక్కువ ప్రైజెస్ ఉంటాయేమో అని అనుకున్నాను నేనైతే, కానీ మరీ అంత ఎక్కువ ప్రైజెస్ అయితే ఏమీ లేదు. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఇది మనకి ట్రీ చుట్టూరు మనము చుట్టుకుంటాం కదా, ఏం చెప్పాలి దానికి, అది కూడా ఒక ఆర్నమెంటే. అది కూడా చాలా బాగుంది. అది 350కే ఉంది. చాలా బాగున్నాయి. అది అలా చుట్టే కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ చిన్న సైజెస్ డ్రమ్స్, బాల్స్, స్టార్స్ అన్నమాట. చిన్న సైజెస్లో ఇవేమో పెద్ద సైజెస్ అన్నమాట. బెల్స్ చూసారా ఎలా ఉన్నాయో. అవి హ్యాంగింగ్స్ కాకుండా మనం కావాలంటే అవి తీసుకొని మనము మన ఓన్గా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి బెల్స్ అవి చెప్పాను కదా. ఇక్కడ క్రిస్టల్ ఐడల్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి, ఇది క్రిస్టల్ ఐడల్స్ అనమాట. ఇది ఇక్కడ ఏంటి అని అంటే మనకి వ్యాక్స్తోనే చూసారు కదా, వ్యాక్స్తో ఉన్నట్టు క్యాండిల్స్ కనిపిస్తున్నాయి, కానీ అది ఒరిజినల్ది కాదండి, అది ఆర్టిఫిషియల్ది అనమాట. చాలా బాగుంది. ఇక్కడ లైట్స్లో పైన అది ఉంది కదా లైట్ లాగా, అది ఊగుతూ ఉంది. చాలా బాగుంది. అది కూడా ఆటోమేటిక్గానే ఊగుతుంది. అది నాకు తెలిసి లైట్ ఆన్ చేసిన తర్వాత బ్లింకింగ్లోనే ఉంటుంది. దీపావళికి నేను బ్లింకింగ్ లైట్స్ తీసుకున్నాను కదా, అలాగనుకుంటా అది. ఇవన్నీ బాల్స్ అంటే హ్యాంగింగ్స్ బాల్స్ అన్నమాట. ఇవేమో క్రిస్మస్ ట్రీ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది ఒక డిఫరెంట్ ఆర్నమెంట్. అంటే ఇందులో షేప్స్ ఉన్నాయి, డాల్స్ ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. నేను చెప్పాను కదా మీకు క్రిస్మస్ ట్రీకి పెట్టుకుంటారు, చుట్టూరు పెట్టుకుంటారు అని చెప్పేసి, అవి ఇవే అన్నమాట. ఎల్ఈడి లైట్స్, హ్యాంగింగ్స్, ఎల్ఈడి స్టార్ హ్యాంగింగ్స్ అన్నమాట. యాక్చువల్గా లైట్స్ ఉన్నాయి కాబట్టి మనకు అంత అర్థం కావట్లేదు ఇక్కడ, కానీ ఇవి కూడా చాలా బాగున్నాయి. నేను చెప్పా కదా థర్మాకోల్ డిజైనర్ పీసెస్ ఉన్నాయి అని చెప్పేసి, హ్యాంగింగ్స్ అవి ఇవేనండి. చాలా బాగున్నాయి. మీకు ఎవరికైనా ట్రై చేయాలి అని అంటే డెఫినెట్గా ఇక్కడికి వెళ్ళి ట్రై చేయండి. ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. నేను ఏమేమి కొన్నాను క్రిస్మస్ షాపింగ్కి అనేది నేను మీకు